అనేక మంది ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అయితే దేవుడు మనల్ని ప్రేమించి మన ఆయుష్ను పొడిగించి మనలో కొంతమంది ఆ యొక్క కోవిడ్కి ఆ యొక్క బలహీనతకి గురై దేవుడు వారి ఆయుష్ను పొడిగించి బ్రతికించి ఈ దినాన మనల్ని సజీవులుగా వచ్చాడు. కాబట్టి దీన్ని బట్టి గత జీవితంలో మనం స్తుతించి ఆరాధించిన దానికంటే కూడా ఇప్పుడు ఈ సంవత్సరం ఈ VBS పడతాయి మనం ఎంతో దేవునికి కృతజ్ఞులు అయినట్టున్నాం. వాస్తవంగా ఈ VBS లేదని అనుకున్నాం, కానీ సంఘము సహోదరులు మరి బాధలు వారు ప్రార్థించి ఈ సంవత్సరం దేవుడు మేలు ఇచ్చాడు, కొంత తెరపిచ్చాడు. ఈ యొక్క కోవిడ్ తీవ్రత లేదు కనుక మన పిల్లలు వారి యొక్క యవన కాలంలో వారు మేలు పొందాలా అన్నటువంటి ఆశతో మరి సంఘంగా ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క VBS ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంగా అయితే ఈ VBS సెలవులు ప్రారంభించిన మరుసటి దినం నుండి 10 రోజులు కంప్లీట్ అవుతుంది. అయితే ఇప్పుడు సెలవులు అయిపోయి మంచి ఎండలు ఆ టైంలో మీరందరూ యాదృచ్ఛికంగా ఇక్కడికి వచ్చాము అని మాత్రం అనుకోండి. దేవుని దయాపూర్వక సంకల్పం అనాదిగా మీ మీద ఉంది, ఆయన దృష్టి మీ మీద ఉంది కనుకనే మీరు రాగలిగారు. ఇష్టమో అయిష్టమో వచ్చారు. పెద్దవారు కొందరు దేవుని ప్రేరేపణం, లేకపోతే సంఘ ప్రార్థన, లేకపోతే మీ స్నేహితుల ప్రోత్సాహం మీరు ఈ ప్రాంతానికి వచ్చారు. వచ్చిన మాట వాస్తవం, మేము రాలేదు అన్నది అబద్ధం. కాబట్టి వచ్చినటువంటి మీకు దేవుడు తన హృదయంలో ఉన్నటువంటి తలంపులు మీ ఎడల ఈ యవన కాలంలో మీరు మేలు పొందాలి, మీరు దేవుని వైపు మళ్ళాలని, దేవునిలో నిలబడాలని, దేవుని యందు వేరు పారాలని, దేవుని యందు ఎదగాలని, దేవునితో ఉండాలని దేవుని ఆశ. కాబట్టి వచ్చి మీ అందరికీ మరొక్కసారి యేసుక్రీస్తు వారి నామమున వందనాలు తెలియపరుస్తూ ఈ యొక్క VBS 3వ దిన పాఠాన్ని మనం ప్రారంభించుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల ప్రియా పల్లవ తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షణ యేసుక్రీస్తు ద్వారా అద్భుతమైన నామములో ఈ యొక్క ఉదయకాల సమయంలో సీఎంలో చేరి VBS 3వ దినం సీనియర్ క్లాసులో మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. ప్రవరాత్రి మా ఇద్దరు విశ్రాంతి పొందుకున్నారు. మా ఆశను పొడిగించి సీఎంలో మీ సన్నిధిని మీ ముఖదర్శనం కొరకై చేర్చారు అన్నారు. చేరవచ్చిన యవనస్తుని బట్టి మీ దాసురాములు మీ వందనాలు. ఏదైనా 3వ దినపు పాఠం కొరకాయ మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. చూపించు, ప్రభు చూపించు, మీ అభిషేకం దయచేసి మరి మీ పాత్రను మీ ఆత్మతో నింపి మీరు మయం పొందమని, 2 పాటల ఆత్మతో మీరు అభిషేకించమని, బిడ్డలకు కావలసినటువంటి ఆత్మ సంబంధమైన లక్షణార్థమైన స్థిరపడేటువంటి మీ వాక్యాన్ని మీరు దయచేసి మయం పొందమని, ఈ వాతావరణం మీ అభినంలో ఉంచుకోమని, కరెంట్ మీ అభినంలో ఉంచుకో ప్రభావం మరి కనపడి అంతగా శక్తులు వేసినాము బంధిస్తూ మా అందరి తండ్రి రక్తాన్ని ప్రోక్షిస్తూ స్తుతించి చేస్తున్నాం, ప్రార్థించబడుతున్నాం తండ్రి. ఆమేన్. వాస్తవంగా ఏదైనా 3వ పాఠం నేను చెప్పాలా, అది నేను చెప్పను. నేను చెప్పట్లేదు కూడా. దేవుడు దీని కొరకై ఏర్పాటు చేసుకున్న తన దయా సంకల్పం మీ ముందు నేను ఉంచుతాను. తాను మీకు ఈ పాఠాన్ని తెలియపరుస్తాను. రాజీవ్ గాంధీ నగర్ ఎరుషలేము ప్రార్థనా మందిరం, అక్కడ సండే స్కూల్ పరిచర్య సహోదరుల మధ్య పరిచయం జరిగిస్తున్న
సహోదరి మన మధ్య రాణి ఉన్నారు. తాను వచ్చి ఈ పాఠాన్ని మీకు తెలియపరుస్తారు. నా పేరు ఎలిజబెత్ రాణి. నేను కూడా ఇక్కడే బ్యాప్టిజం తీసుకున్నాను 1995లో. ఇదే విబిఎస్లో దేవుని మీలాగే ఎల్కేజీ నుంచి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, అక్కడ 10th వరకు ప్రతి ఇయర్ ఇక్కడికి వచ్చిందండి. ఇక్కడికి వచ్చి ఇంటర్, డిగ్రీ, పీజీ అని చదువుతూనే ప్రతి విబిఎస్లో నేను వచ్చిందాన్ని అనమాట. ఇక్కడే మారు మనసు పొందాను. ఇక్కడే యేసుక్రీస్తు వారిని హృదయంలోకి స్వీకరించి నా సొంత రక్షకులుగా అంగీకరించుకొని 1995 ఇట్లా విబిఎస్లోనే బ్యాప్టిజం తీసుకున్నాను. May 6th అనమాట. మనకెప్పుడు ఎవ్రీ ఇయర్ అలాగే జరిగింది. ఈ కోవిడ్ వల్ల కొంచెం మనకి ఈ ఇయర్ కొంచెం పొడిగించినట్లున్నారు. మనకి ఎవ్రీ ఇయర్ అలాగే జరుగుతుందనమాట. అలాగే నేను మీలాగే బ్యాప్టిజం తీసుకున్నదాన్ని అనమాట. 27 years ఇప్పటి వరకు. అది దేవుని కృప. అయితే మనందరం కూడాను గత 2 years నుంచి ఆమె చెప్పినట్లు ఎంత భయంకరమైన పరిస్థితులు ఉండ మనం వచ్చాం కదా. ఎంతోమంది చూసాం, మన కుటుంబాల్లోనేమి, మన బంధువుల్లోనేమి, మన చుట్టుపక్కల ఎంతోమంది, మన సంఘంలో ఎన్నో ఉపవాస ప్రార్థనలు చేశాం. ఎంతోమంది చనిపోయారు. కానీ దేవుడు మనకి ఈ దినాన సజీవులుగా మనలందరినీ ఎందుకు ఉంచారు? అది ఆయన మనకు అనుగ్రహించినటువంటి మహిమ, ఆయన మనకు అనుగ్రహించినటువంటి కృప అనమాట. దేవుడు మనకు అనుగ్రహించినట్టు ఆ కృపను బట్టి మనము ఆయన్ని ఆరాధించే వారంగా ఉండాలి మనం. ఎందుకంటే దేవుడు ఇటు కృపను అందరికీ ఇవ్వలేరు. దేవుని అంటే మనం ఏదో గొప్పవారం అని కాదు, కానీ దేవుని సంకల్పము మన ఎడల ఏదో ఉంది. అది దేవుడు మన ఎడల ఉన్న సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి మన అందరిని కూడా సజీవులుగా ఉంచారు. సరే, ఇది 3rd డే కదా. ఫస్ట్ డే లెసన్ పేరు ఎవరైనా చెప్పగలరా? యేసుప్రభు మరియు 2 పట్టణాలు. వెరీ గుడ్. సెకండ్ డే అద్భుత కార్యం. ఓకే, ఈరోజు 3rd డే కదా. ఈరోజు లెసన్ పేరు యేసుప్రభు కొండపైన రూపాంతరము పొందుట. యేసుప్రభువు కొండపైన రూపాంతరము పొందుట. రూపాంతరం పొందడం అంటే ఏంటి? రూపాంతరం పొందడం అంటే ఏంటి? మార్పు చెందడం. అసలు మార్పు, ఆ కొండ మీద రూపాంతరం చెందారు, మార్పు చెందుతున్నారు అంటే, మార్పు చెందారు అంటే తనకి ఎవరైనా ఒకళ్ళు మార్పు చెందారంటే తనలో ఇంకొక రూపము, ఇంకొక ఉన్నట్లే కదా. అయితే అది దేవుడు ఆ రూపాంతరం చెందడం చూసే భాగ్యము, ఆ మహిమను చూసే భాగ్యం దేవుడు ఎవరికి ఇస్తారు? ఆయనను నమ్ముకున్న వారిని, ఆయన్ని ఏర్పరచుకున్న వారిని, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారిని, విశ్వాసంతో ఎవరైతే ఆయన్ని కనుగొనాలని ఆశపడుతూ ఉంటారో వాళ్ళకు మాత్రమే అటువంటి కృపని అనుగ్రహిస్తూ ఉంటారనమాట. అసలు యేసుక్రీస్తు వారు శరీరుడుగా ఎక్కడ జన్మించాడు? పశువుల పాకలోనే. ఎక్కడ? యోదయ దేశపు బెత్లెహేములో.
ఏదేదేశ బెత్లెహేములో జన్మించి ఒక శిశువుగా జన్మించారు. జన్మించిన తర్వాత అక్కడి నుంచి ఆయన జీవితం స్టార్ట్ అయిందా? కాదు కదా. చిన్నపిల్లవాడుగా ఒక శరీరుడుగా ఎదుగుతూ అలా యెరూషలేముకి వెళ్తూ వాళ్ళ తల్లిదండ్రులతో సమాజ మందిరానికి వెళుతూ అక్కడ తన తండ్రి పనుల మీద ఉన్నానని, ఒక్కొక్కసారి అయితే తల్లిదండ్రులతో చర్చికి వెళ్ళిపోయి ఆ యెరూషలేముకి వెళ్ళిపోయి తను తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళిన సంగతి కూడా యేసుక్రీస్తు వారికి తెలియదు, చిన్నప్పుడే తెలియదు. కానీ తను ఆ దేవుని పని మీద అలా నిమగ్నం అయిపోయి ఉండేవారట చిన్నప్పుడే. అంటే ఆ విధంగా చిన్ననాటి నుంచే ఆయన ఎదుగుతూ వచ్చాడు. అయితే ఇది ఇలా ఉంటే అసలు మామూలుగా అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన అసలు ఎక్కడ ఉండాల్సిన వారు? ఒక మనిషిగా కాదు, ఒక మానవుడిగా కాదు, మరీ పుట్టిన కుమారుడుగా కాకుండా ఆయన ఎవరు కుమారుడు? తండ్రి అయిన కుమారుడు కదా. తండ్రి అయిన ఆయన కుమారుడు ఎక్కడ ఉండాలి? మహిమలోకంలో ఉండాలి, పరలోకంలో ఉండాలి. అయితే ఈ యేసుక్రీస్తు వారు ఆ యొక్క పరలోక రాజ్యాన్ని, ఆ యొక్క మహిమను విడిచిపెట్టేసి ఈ లోకానికి వచ్చారు. మానవునిగా శరీర రూపంతో ఈ లోకానికి వచ్చారు. ఆ యొక్క మహిమను విడిచిపెట్టి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఆయన మహిమ పరలోక రాజ్యం ఎలా ఉంటుందో చిన్నప్పటి నుంచి అందరం వింటానే ఉంటాం కదా. మనం సీనియర్ క్లాస్ వాళ్ళం కాబట్టి నాకు తెలిసి కేజీలో జూనియర్ క్లాసుల్లో వింటూనే ఉండేవాళ్ళం కదా. ఆయన మహిమా స్వరూపి. పరలోక రాజ్యం ఎలా ఉండేదంటే నేను చిన్నప్పుడు విన్నది, వివిఎస్ నుంచి విన్నది, పరలోక రాజ్యం దగదగా మెరుస్తూ ఉంటుంది, వజ్రాలు వైడూర్యాలు బంగారపు రోడ్లే ఉంటాయి, అలా చెప్తూ ఉండేవారు. నిజంగానే అలాగే ఉంటుంది. మనం కొంచెం బాగా డబ్బు మనీ రిచ్గా ఉన్నాం అనుకోండి, మన ఇల్లు కొంచెం అక్కడ వాళ్ళ ఇల్లు కొంచెం హైగా పాస్ట్గా ఉంటుంది కదా. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి ఇల్లు ఆ పైన అంత బంగారు రాజ్యం, ఆ మహిమగల రాజ్యం ఎంత బాగుండి ఉండొచ్చు. తండ్రి కుడిపార్శ్వాన్ని కూర్చొని మంచి సింహాసనాలు వేసుకొని తండ్రి కుడిపార్శ్వాన్ని కూర్చున్నప్పుడు మరి యేసుక్రీస్తు వారు అనుకోవచ్చు కదా, నేను ఎందుకు వెళ్ళాలి కిందకి, నేను అసలు ఈ లోకాన్ని ఇంత మంచి ప్రదేశాన్ని వదిలిపెట్టి నేను ఎందుకు వెళ్ళాలి అని అనుకోవచ్చు కదా. కానీ అనుకోలేదు. ఎందుకు వచ్చారు? ఆయన పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి అంటే మన కోసం, పాపులమైన మన కోసం వచ్చారనమాట. మన కోసం ఈ లోకానికి, మన ఇక్కడ ఉన్న వాళ్ళు అవ్వచ్చు, సకల జనులు అవ్వచ్చు, అందరి కోసం, అందరి పాపాలని, అందరూ ఏ విధంగా బాధపడిపోతున్నారు, నశించిపోతున్నారు, నా బిడ్డలైన వారు నశించిపోతున్నారు అని చెప్పేసి యేసుక్రీస్తు వారు నేను ఈ లోకానికి ఆ యొక్క మహిమను, అంత మహిమను విడిచిపెట్టేసేసి ఈ లోకానికి వచ్చేసి ఏం చేశారు? ఆయన సిలువలో తాను అప్పగించుకున్నాడు కదా, తెలిసిందే కదా అందరికీ. సిలువలో తను ప్రతి ఒక్క మనం చేసే కంటితో చేసే ఆ యొక్క చూపు వల్ల చేసే పాపం అవని, చెవితో వినే పాపం అవని, చేతులతో కాళ్ళతో మన శరీరం ద్వారా దేని ద్వారా మనం ఏ పాపం అయితే మనం చేస్తున్నామో వాటన్నిటి నుంచి మనల్ని విముక్తి కలిగించడానికి, మనల్ని నిత్య జీవానికి, ఆ యొక్క రాజ్యానికి మనల్ని కూడా వారసులు చేసుకోవడానికి నా బిడ్డలు ఇట్లా నరకం అనేది ఎలా ఉంటుంది? అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే మనకి జస్ట్ చిన్నగా ఎక్కడైనా కాలింది అనుకోండి, 10 రోజులు పట్టిద్ది. బర్ణాలు రాస్తాము, ఏయో ఆయింట్మెంట్లు రాస్తాం, ట్యాబ్లెట్లు వేస్తాం, అది ఎంత మంట, ఎంత నొప్పిగా ఉంటుంది. కానీ ఆ నరకంలో పడితే అంట అది అగ్ని ఆరిపోదంట. ఆ పురుగంటే మనమే, అందులో పడిపోయామనుకో చచ్చిపోము. ఎంత హింస అది కదా. ఒక చిన్న దెబ్బకే ఎంతో బాధపడిపోతూ ఉంటాం మనం. కానీ అట్లాంటి అగ్నికి ఆహుతి అయితే నా బిడ్డలు ఎలాగా అని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారు? మన కొరకు ఆ భూలోకం నుంచి, పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చారనమాట. దిగి వచ్చేసి ఈ విషయాలన్నీ కూడాను ఇలా మన కోసం వచ్చినట్లు ఇలా ఆయన పెరుగుతూ యేసుక్రీస్తు వారు అలా వస్తూ ఎవరి చేత బ్యాప్టిజం పొందారు చెప్పగలరా ఎవరైనా? యోహాను చేత కదా. అప్పుడు యేసుక్రీస్తు వారు యోహాను చేత బ్యాప్టిజం పొందడానికి వచ్చేటప్పుడు యోహాను, ఇదిగో ఈయన లోక పాపంలో మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పేసి అంటారు అనమాట. ఎవరంటారు? యోహాను అంటారు. ఇదిగో లోక పాపంలో మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఇదిగో అంటే ఏంటి? ఒక ప్రత్యేకత అనమాట. ఒక స్పెసిఫిక్ వర్డ్ అది, ఒక ఇదిగో అనేది. అది ఇదిగో అంటే అది మనం గమనించాలి. ఏంటది? లోక పాపంలో మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల.
ఏంటి అనేది మనం కనుగొనవాలి. మనం కూడా ఇదిగో లోకపాపలను మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లగా దేవుడు మన కోసం వచ్చాడు. అయితే మనం మన పాపాల కొరకు వచ్చిన యేసుక్రీస్తు వారిని ఎక్కడ ఎదకాలి, మనం ఎలా కనుగొనాలి అనేది ఇదిగో బిఫోర్ ఇది మనం బిహోల్డ్ వెతకాలి, కనుగొనాలి ఎక్కడ అనేది. ఆయన మన జీవితంలో మనం యేసుక్రీస్తు వారిని మనం ఎదిగితేనే కనుగొంటేనే మనము ఆయన ఏంటో తెలుసుకొని ఆయన రాజ్యానికి మనం వారసులం అవుతాం అన్నమాట. అలాగా యోహాను యేసుక్రీస్తు వారి గురించి అలా చెప్తూ ఉన్నారు. ఇట్లా ఆయన బ్యాప్టిజం తీసుకున్నారు, అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి ఏం చేశారు? బ్యాప్టిజం తీసుకున్న దగ్గర నుంచి ఉపవాసం నుండి ప్రార్థన చేసిన తర్వాత నుంచి ఏం జరిగింది? తను సువార్త ప్రకటిస్తున్నారు, తర్వాత రోగులను స్వస్థపరుస్తున్నారు కదా, కుష్ఠరోగులనేంటి, చనిపోయిన వారిని లేవడం, అద్భుతమైన కార్యాలు చేస్తున్నారా లేదా? అద్భుత కార్యాలన్నీ చేస్తూ సువార్త ప్రకటిస్తూ పెడుతూ అట్లా అయితే ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఏం చెప్తా ఉన్నారంటే, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా తండ్రి ఎవరు, నా తండ్రి పరలోకపు తండ్రి, నేను పరలోకం నుంచి వచ్చాను, నేను మహిమగల దేవుణ్ణి, నా తండ్రి పరలోకంలో ఉన్నాడంటే ఎవరు నమ్మట్లా. మీరు చదివే ఉంటారు కదా, సువార్తలన్నీ చదివే ఉంటారు కదా, సువార్తల్లో ఎంతమంది యేసుక్రీస్తు నేనే దేవుణ్ణి అని చెప్తే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు చాలా మంది కూడా ఎక్కడ తప్పు పడదామా అని చూస్తున్నారా లేదా? చదివారు కదా, చదివిన వాళ్ళందరికీ తెలిసింది ఎక్కడ తప్పు పడదామా, ఈయన దేవుడు అని చెప్పుకుంటున్నాడు, ఏ తప్పు బట్టి ఈయన మీద నేరం మోపుదామా అని ఎవరు నమ్మరనమాట. అప్పుడు ఆ దినాల్లో నోవాహు కూడాను రక్షణ కూడా తయారు చేసి అందరు రండి జలప్రలయంతో కొట్టుకుపోతుందంటే ఎవరన్నా వింటారా? ఎవరు వినరా? ఆయన అలాగే చెప్తాడులే అని రెక్లెస్. మనం కూడా అంతే. ఎన్ని వాక్యాలు వింటున్నాం మనం, ఎన్ని VVSలకు వస్తున్నాం, ఎన్ని ప్రేయర్ మీటింగ్స్ అని, స్పెషల్ మీటింగ్స్ అని, VVSలు అని ఎన్ని జరుగుతున్నా కానీ మనం కూడా త్రోసివేసే వారంగా ఉంటాం. అలాగే యేసుక్రీస్తు వారు కూడా చెప్తూ ఉంటే వీళ్ళు చాలా మంది జన సమూహం దాన్ని త్రోసివేసేవారుగా ఉన్నారు, త్రోసేశారు. వాళ్ళతో పాటు ఆయనతో పాటు ఎవరున్నారు? ఇంకా శిష్యులు ఉన్నారు కదా, ఈ 12 మంది శిష్యులు కూడా ఉన్నారు. తర్వాత ప్రభు వారికి ఒకరి తర్వాత ఎంతమంది శిష్యులు అయ్యారు? 12 మంది శిష్యులు అయ్యారు. ఈ 12 మంది శిష్యులు కూడాను ఆయనతో ఎక్కడ మీటింగ్ పెట్టినా కానీ, మనం ఎక్కడ మీటింగ్ అయితే ప్రతి ఆదివారము ఈవినింగ్ గాస్పెల్ ప్రేయర్స్కి అడిగి ఎలా అటెండ్ అవుతామో అలాగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మీటింగ్ పెట్టిన చోటకల్లా వీళ్ళ శిష్యులు వీళ్ళందరూ వెళ్తూ ఉండేవారట. అలా వెళ్తూ ఉన్నప్పుడు వెళ్తున్నారు, వాక్యం వింటున్నారా? అందరికీ ఎక్కదు, వెళ్తున్నాం వస్తున్నాం. కొంతమంది అనేక రకాల వాక్యాల కోసం వెళ్ళే వాళ్ళు ఉంటారు, శారీరకమైన తిండి కోసం వెళ్ళే వాళ్ళు ఉంటారు, సంథింగ్ ఏదైనా ఎవరికి ఏది ఇంట్రెస్టో దానికోసం వెళ్ళేవారుగా ఉంటారు. సరే, అలాగా ఆ శిష్యులకి అందరికీ అది బోధపడదు. ఒక ముగ్గురికి మాత్రమే అది, అంటే యేసుక్రీస్తు వారు ఆయన తండ్రి కుడిపాసిన ఉన్నాడు, ఆయన మహిమగల దేవుడు, ఆ తండ్రి యొద్ద నుంచి మన దగ్గరకు మన పాపాల కొరకు ఈ లోకానికి వచ్చాడు అని చెప్పేసి ఎవరు? ఒక ముగ్గురు శిష్యులు మాత్రమే విశ్వాసం ఉంచుతారు. ఎవరంటే వాళ్ళు పేతురు, యాకోబు, ఆయన సహోదరుడైన యోహాను. ఆ ముగ్గురు అది చూడండి, ఆ ముగ్గురు విశ్వసిస్తారు, యేసుక్రీస్తుని నమ్ముతారనమాట. నమ్మి మనకు కూడాను ఎందుకు నమ్మారంటే ఈ 12 మందిలో కూడాను చాలా కాన్సన్ట్రేషన్గా విని ఆయన్ని నిజంగా హృదయపూర్వకంగా అంగీకరించింది, వాక్యం విన్నది, విశ్వసించింది వీళ్ళు ముగ్గురు యేసుక్రీస్తు వారు ఎక్కడికి పోయినప్పటికీ ప్రక్కనే ఉండేవారట. ఏ కార్యం చేసినప్పటికీ పక్కన ఉండేవారు అనమాట. అంటే ఇష్టమైన ఎవరి ఇష్టమైతే వాళ్లే కదా ప్రక్కన ఉండేది, ఇష్టం లేని వాళ్ళు వెళ్ళరు కదా. అలాగే వాళ్ళు ముగ్గురు వెళ్ళేవాళ్ళు అనమాట. వెళ్తే ఇక అప్పుడు మిగతా వాళ్ళు ఎవరు కూడా సరిగ్గా నమ్మలా. సిలువు కార్యం చెప్తున్నా కానీ యేసుక్రీస్తు వారు ఎంత క్రూరంగా సిలువుకు అప్పగింపబడుతున్నాడు అని చెప్పినా కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే, ఆ పొద్దున ఉదయం లేచిన దగ్గర నుంచి ఎన్ని అద్భుత కార్యాలు చేయట్లేదు దేవుడు, ఎంతమందిని బ్రతికించట్లేదు, ఎంతమందిని స్వస్థపరచట్లేదు, ఇన్ని అద్భుత కార్యాలు చేసే దేవుడు ఆయన ఎందుకు శిక్షింపబడతాడు, ఎందుకు ఘోరంగా క్రూరంగా హింసింపబడతాడు అనుకుని ఉండొచ్చు. అట్లా మన ఆలోచనలు మనం కూడా అంతే. మనం ఎంత సీరియస్గా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు వాక్యం ద్వారా, సేవకుల ద్వారా, మన యొక్క పెద్దల ద్వారా, అనేకుల ద్వారా మనకు వాక్యం వినిపింపబడుతూనే ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాము? మనం అనుకుంటాం. ఒక్కొక్కళ్ళ ఆలోచన ఒక్కొక్క విధంగా ఉంటుంది. అలాగా మిగతా శిష్యులు అది కేర్ చేయలేదు. ఈ ముగ్గురు హృదయంలో అంగీకరించారు. ఇక యేసుక్రీస్తు వారికి కూడాను
ఈ ముగ్గురు మంచి స్నేహితుల్లాగా అయిపోయారనమాట. ఎలాంటి పరిస్థితి అంటే యేసుక్రీస్తు వారు అంటే హృదయ రహస్యాలు, హృదయంలో తన ఉన్న రహస్యాలు ఉంటాయి కదా, సీక్రెట్స్. అవి సీక్రెట్స్ ఎవరు చెప్తారు? సీక్రెట్స్ మంచి దోస్త్ అయితేనే కదా చెప్పేది, మంచి బెస్ట్ ఫ్రెండ్ అయితేనే కదా. ఇప్పుడు మనం ఉన్నాము, మనం చదువుకున్నప్పటి నుంచి మన క్లాస్లో ఒక 50 మంది ఉంటాము. 50 మందిలో ఒక 5గురితోనో ఒక 10 మందితోనో ఫ్రెండ్షిప్ చేసుకుంటాం కదా మనం. మిగతా అందరితో ఫ్రెండ్షిప్ చేయలేం కదా. సరే, ఆ 10 మందిలో కూడాను ఎవరికైనా ఒక్కళ్ళకే మనం ఏం చెప్తాం? ఒక్కళ్ళనో ఇద్దరినో ఎన్నుకుంటాం. వాళ్ళతోనే ఏదైనా సరే షేర్ చేసుకోవాలంటే. క్లాస్ విషయాలు అనుకోండి, అబ్బో ఈయన మైండ్ తింటున్నాడు రా బాబు, ఈ క్లాస్తో తలకాని పుడుతుంది అని చెప్పుకున్నా, లేకపోతే ఈయన సూపర్గా క్లాస్ చెప్తాడు ఈ సారు అనే సంథింగ్, ఇంకేదైనా కానీ కాలేజీలో అవ్వచ్చు, స్కూల్లో అవ్వచ్చు, అలా ఒక ఫ్రెండ్ని మనం ఎన్నుకుంటాం. ఇంట్లో విషయాలు, ఆర్థిక విషయాలు ఏదైనా షేర్ చేసుకోవాలంటే ఒక ఫ్రెండ్ లేదా 2 ఫ్రెండ్స్, ఎవరో ఒకళ్ళు 2 అట్లా ఉంటారు కదా. అలాగా యేసుక్రీస్తు వారికి కూడా ఈ ముగ్గురు మంచి హృదయ రహస్యాలు పంచుకునే అంత స్నేహం అనమాట వీళ్ళకి. సరే, ఇంకా యేసుక్రీస్తు వారు ఏం చెప్తా ఉన్నారు, బోధిస్తూ ఉన్నారు, వినేవాళ్ళు వింటున్నారు, స్వస్థపడేవాళ్ళు పడుతున్నారు. అలాగా ఇలా జరుగుతూ ఉన్నప్పుడు కొన్ని దినాల తర్వాత యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే, ఈ ముగ్గురు ఫ్రెండ్స్ లాగా శిష్యులు ఉన్నారు కదా, వీళ్ళ ముగ్గురిని తీసుకొని కొండ మీదకి వెళ్తారు. కొండ మీదకి వెళ్ళి చూద్దాం, చూడండి లూకా సువార్త 9వ అధ్యాయము 28. చదవరా? ఆయన ఒక కొండ ఎక్కారనమాట. 29వ అధ్యాయము తర్వాత కూడా చదవరా? ఇంకా చదువు 9 నుంచి 43 వరకు. ఓకే, ఇక్కడ ఏం చేశారు? ఇక్కడ పేతురును, యోహాను, యాకోబును వెంట పెట్టుకుని 28వ అధ్యాయంలో కొండ మీదకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? కొండ మీదకి ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఇక్కడ చూశారు కదా ముగ్గురు, ఆ ముగ్గురిని తీసుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కొండ మీదకి వెళ్ళారనమాట. ఆ కొండ మీదకి ఎందుకు వెళ్ళారంటే, కొండ మీద సహజంగా ప్రార్థన చేయడానికి యేసుక్రీస్తు వారికి అది వాడుక చొప్పున ప్రతి ఒక్కరిగా ఉన్నా కానీ ప్రార్థన చేయాలంటే కొండ మీదకి ఎక్కి ప్రేయర్ చేసేవాళ్ళు అనమాట. అట్లాగే ఈ ముగ్గురు కూడా తీసుకుని కొండ మీదకి వెళ్ళి ప్రేయర్ చేసుకోవడానికి వెళ్ళారు. కొండ ఎక్కారు కదా, కొండ ఎక్కడం అంటే అలసట వచ్చింది కదా, కింద నుంచి పైకి ఎక్కాలంటే ఎంతో అలసిపోతారు కదా. కొంచెం సేపు ప్రేయర్ చేసిన తర్వాత పేతురు, యోహాను, యాకోబులు ఏం చేశారు? అలసట వల్ల నిద్రపోయారు. నిద్రపోయిన తర్వాత సరే, ఆ యేసుక్రీస్తు వారు వాళ్ళని ఇంకా లేకుండా పోవచ్చు, వాళ్ళు నిద్రపోయారు. ప్రభు వారు ఏం చేశారు? సరే, వీళ్ళు కాసేపు మేల్కొన్నారు, ప్రేయర్ చేశారు, నేను చేసుకుందామని తను ప్రార్థన చేసుకుంటూ ఉన్నారంట. ఉన్నప్పుడు ఏం జరిగింది? అక్కడ ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఉన్నప్పుడు 2 వ్యక్తులు ఆ మేఘంలోకి వస్తారు. చూడండి, అక్కడ 2 వ్యక్తులు. వారు ఎవరై ఉండొచ్చు? మోషేయు, ఏలియా. ఈ మోషే, ఏలియాలు అక్కడికి వచ్చేసి
ఆయనతో యేసుక్రీస్తు వారితో సంభాషిస్తూ ఉన్నారు. దేని గురించి సంభాషిస్తున్నారు? రాబోవు నిర్గమముల గురించి. అంటే ఏంటి? యేసుక్రీస్తు వారి యొక్క మరణమును గురించి. యేసుక్రీస్తు వారు అప్పుడు చనిపోయారా? లేదు కదా. ఎలా సిలువకు అప్పగింపబడతాడు, ఎలా సమాధి చేయబడతారు, ఎలా తిరిగి లేస్తారు, ఇట్లా వాటి గురించి వాళ్ళతో చర్చిస్తూ ఉన్నారనమాట. అసలు ఈ యొక్క ఏలియా, మోషే అసలు ఎవరు? మరి యేసుక్రీస్తు వారు ఉన్న టైంలో మోషే, ఏలియా ఉన్నారా? వాళ్ళు ఎప్పుడో కదా. మోషే ఎప్పుడు? క్రీస్తు పుట్టక ముందు 1500 సంవత్సరాల క్రితము ఉన్న అతను మోషే కదా. మోషే గురించి మీకు తెలుసా? చాలాసార్లు వినే ఉంటారు కదా. ఏం చేశాడు మోషే? ఇశ్రాయేలీల్ని ఐగుప్తు దేశం, ఆ దేశం నుంచి, బానిసత్వం నుంచి విడిపించారు కదా. ఆ ఫరో రాజు దగ్గర నుంచి ఎన్నో శ్రమలు పడి ఎన్ని తెగుళ్ళు వచ్చినాయి. 10 తెగుళ్ళ నుంచి వాళ్ళని జయింపజేసి తీసుకొని ఆ తర్వాత ఎర్ర సముద్రమును దాటించి కనాను దేశానికి, వాగ్దాన దేశానికి తీసుకొని వచ్చిన వ్యక్తి అనమాట మోషే కదా. అంతా తెలిసిందే కదా. అంత మాత్రమే కాకుండా ఇంకా మోషే అసలు ఎందుకు వీళ్ళతోనే మరి ఆ యొక్క మోషే, ఏలియాలే ఎందుకు వచ్చారు యేసుక్రీస్తు వారితో మాట్లాడడానికి? అంటే వాళ్ళు ఆయన యొక్క యేసుక్రీస్తు వారి యొక్క మహిమను గురించి వాళ్ళకి తెలుసు కాబట్టే కదా. తర్వాత చనిపోయిన తర్వాత కూడాను ఏంటి, ఎట్లా మళ్ళీ ఆయన మహిమపరచబడతాడు మరణానికి. సహజంగా మామూలు మనుషులు చనిపోయినప్పుడు బ్రతుకుతారా? బ్రతకరు. కానీ ఆయన తిరిగి లేస్తాడు, మహిమగల దేవుడు ఆయన, మహిమ అనేసి ఎవరు తెలుసు? ఏలియా, మోషేలకి తెలుసు అనమాట. మోషే, ఏలియాలకు తెలుసు. అందుకని ఈ యొక్క నిర్గమాకాండము 34వ అధ్యాయం. నిర్గమాకాండం 34. మరియు యెహోవా మోషేతో మొదటి ఇచ్చిస్తారా అందరూ? మొదటి పలకలను చెప్పుము. ఉదయమున నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. ఏ నరుడును నీతో ఆ కొండకు రాకూడదు. ఏ నరుడు ఆ కొండ మీద ఎక్కడైనను కనబడకూడదు. ఆ కొండ ఎదుట గొర్రెలనైనను ఎద్దులనైనను మేయకూడదు. కాబట్టి అతడు మొదట 2 రాతి పలకలను చెప్పును. మోషే పట్టుకొని ఎక్కగా ప్రకటించను. ఇక్కడ ఏం చేశారు మోషే? అసలు ఏంటి ఇక్కడ? మోషేతో దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు? మొదట నువ్వేం చేయాలి మోషే? మొదట 2 పలకలు ఉన్నాయి కదా, రాతి పలకలు. అసలు మోషే ఏం చేశారు? 10 ఏం తీసుకొచ్చిన తర్వాత 27 వచ్చిన చదవడమ్మా. 34:27. మరి యెహోవా మోషేతో ఇట్లా నేను ఏలైనగా ఈ వాక్యమును బట్టి నేను నీతోను ఇశ్రాయేలీయులతోనూ నిబంధన చేసుకుని ఉన్నాను. అది 40 రేయింబవళ్ళు యెహోవా కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. ఏంటిది? చివర ఆయనతో ఆ నిబంధన వాక్యములన్నీ అనగా 10 ఆజ్ఞలను మీద వ్రాసాను. ఏంటివి? 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు రాయడానికి మోషే ఎన్ని దినాలు ఉన్నారు కొండ మీద? 40 దినాలు. 40 దినాలు ఈ యొక్క 10 ఆజ్ఞలు ఎలా రాశారు? దేవుడు ప్రేరేపణ, దేవుని మహిమలో ఉండే కదా, ఆత్మచేత ప్రేరేపింపబడితేనే కదా వాక్యం రాసేది. అంటే దేవుని మహిమను ఆయన చూస్తూ ఉన్నాడు. అయితే ఈ 10 ఆజ్ఞలు ఈ తేవడానికి ఈ 10 ఆజ్ఞలన్నిటినీ కూడా క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి 2 ఆజ్ఞలతోనే చెప్పేశారు కదా. ఐడియా ఉందా ఎవరికైనా? ఏంటవి? నీ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ వివేకంతోనూ నీ పొరుగు అన్ని ప్రేమింపవలను. అయితే ఆ 2 పలకల్ని ఇక్కడ ఏం చెప్తారంటే ఆ 2 పలకలను, రాతి పలకలను చేత పట్టుకొని, ఇప్పుడు యవనస్తులైన మీరు ఏం చేయాలి?
ఆ 2 పలకలు ఏంటి? ఆ 2 పలకలు పాత నిబంధన, క్రొత్త నిబంధన. 10 ఆజ్ఞల రూపంలో దేవుడు మనకి కొత్త నిబంధన, పాత నిబంధన మన చేతికి ఇచ్చారు. అయితే దీన్ని ఏం చేయాలి? మనం చెక్కమన్నారు. రాత్రి అప్పుడు మోషేకి పలక మీద చెక్కమన్నాడు. పలక మీద చెక్కడం అంటే ఏంటి? మనం నోట్స్ మీద పెట్టాలి. ప్రతి విద్యార్థి, అందరం చదువుకునే వాళ్ళే కదా, చదువుకోకపోయినా ఒకవేళ చదువు లేకపోయినా వాక్యం విశ్వసిస్తారు, బ్రెయిన్లో ముద్రించేసుకుంటారు. చదువుకున్న వాళ్ళైతే ప్రతి ఒక్కళ్ళు కూడాను మనం నోట్స్ పెట్టి దీన్ని రాసుకోవాలన్నమాట. ఎప్పుడు వాక్యం ఎవరు చెప్తున్నప్పటికీ మన సంఘాల్లో, చర్చిలలో, బీబీఎస్ల్లో ఏదైనా సరే ఇక్కడ అది చెప్పుకోమన్నాడు. తర్వాత ఏం చేశారు? నీవు ఆ పలకలను మొదటి పలకను వాక్యము మీద రాసుకో. ఫస్ట్ ఏమో రాసుకో, వినాలి, రాసుకోవాలి. మరి ముఖ్యంగా ఏం చేయాలి? ఉదయాన్నే ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలి? మనం దేవునికి ఇవ్వాలి. ఇక్కడ చూడ 3వ వచనంలో, ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవలేను. ఉదయం లేవగానే మనం ఏం చేస్తాం ఈ రోజుల్లో? చెప్పండి. నేను కూడా చేస్తా. ఎంత తీర్మానించుకున్నా టక్కన ఎక్కడో పోదామని చెయ్యి సెల్ దగ్గరికి వెళ్ళిద్ది, ఫోన్ దగ్గరికి వెళ్ళిపోద్ది కదా. ఆ పనులు మాత్రం మనం చేయకూడదు, సరేనా? లేవగానే ముందు ఏం చేయాలి? ఉదయానికి సిద్ధపడాలి. ఏంటి సిద్ధపడటం అంటే? బ్రష్ చేసుకొని ఇవన్నీ చేసేసుకొని వెంటనే ఏం చేయాలి? సీనాయి కొండ ఎక్కాలి. సీనాయి కొండ ఎక్కాలంటే మోకరించాలి. మోకరించి ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుంటూ బైబిల్ వాక్యాన్ని చదువుతూ మనం ఆ వాక్యాలని రాసుకోవాలి. అలా చెయ్యబట్టే ఈ మోషే ఆ యొక్క 10 ఆజ్ఞలను అలా చెయ్యబట్టి ఏమవుతూ వచ్చింది? ఆయన్ని అక్కడ ఆ మహిమను చూడగలిగినాడు. దేవుని మహిమను మనం కూడా చూడాలి. దేవుని మహిమను కనుగొనాలి అంటే యవనస్తులైన మనందరూ ఏం చేయాలి? ఇవన్నీ మనం పాటించాలి. అర్థమైందా? అది మోషే గురించి. సరే, ఏలియా గురించి ఏలియా ఎవరు చెప్పండి? ఈయనేమో ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చిన అతను. మోషే ఏం తీసుకొచ్చారు? మోషే ధర్మశాస్త్రాన్ని, 10 ఆజ్ఞలను మనకు తీసుకుని వచ్చారు. అన్నీ అందులోనే ఉన్నాయి. మనం ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, ఏంటి అనేది ఈ బైబిల్లోనే ఉన్నాయి. దాని ప్రకారం మనం నడుచుకోవాలి. తర్వాత ఇంకొక వ్యక్తి ఉన్నారు కదా, అతను ఏలియా గురించి కూడా మీరు వినే ఉంటారు. ఆయన ఒక ప్రవక్త అంటే ఏంటి? జరగబోయే కార్యాలను గురించి చెప్పే వ్యక్తి అన్నమాట కదా. జరగబోయే కార్యాలు అంటే ఇది జరుగుతుంది అని తను చెప్తే జరిగిపోతుంది. సరే, అలాగా ఈ ఏలియాను కూడా మనం 1వ రాజులు 17వ అధ్యాయము 18వ అధ్యాయము అంటే అధ్యాయాలు మొత్తం చదవండి తర్వాత మీరు తీరిగ్గా. ఆ 2 అధ్యాయాల్లో ఆ యొక్క ఏలియా చేసిన కార్యాలు ఉన్నాయి. ఏలియా ఏం చేశారు? ఆ యొక్క ఫస్ట్ కరువు కాలం వచ్చింది కదా. కరువు కాలం వచ్చినప్పుడు యెహోవా ఏలియాకి ఏమని చెప్తాడు? ఎక్కడికి వెళ్ళమని చెప్తాడు? కేరీతు వాగు దగ్గరికి వెళ్ళమంటాడు. కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ నువ్వు ఉండు. ఎవరు వచ్చి నిన్ను పోషిస్తారు? కాకోలములు వచ్చి నిన్ను పోషిస్తాయి. అవి తీసుకొచ్చి నీకు రొట్టె, సంథింగ్, మాంసము ఏది కావాలో అవి తీసుకొచ్చి ఇస్తాయి. వాటర్ ఉన్నాయి అక్కడ, శుభ్రంగా వాటర్ తాగేసేసి. కేరీతు వాగు అంటే కావాల్సిన వాటర్, ఇంకా వాటర్ ఉంటే అన్నీ చేసేసుకోవచ్చు కదా. చేసేసుకొని శుభ్రంగా పడుకుంటా ఉంటాయి. దేవుడు మళ్ళీ ఆజ్ఞించే వరకు అలాగా ఉంటూ ఉన్నాడు. అలా ఉన్న తర్వాత అతను ఏం చెప్పాడు? అక్కడ కొన్ని రోజుల తర్వాత కేరీతు వాగు కూడా ఎండిపోయిద్దని. ఎవరు చెప్పారు? ఏలియానే చెప్పాడు. మరి అది ఎండిపోయిందని ఏలియాకు కూడా తెలుసు. కానీ దేవుడు పంపించాడు కాబట్టి దేవుడు మాట కోసం, దేవుని మాట వినడానికి అక్కడికి వచ్చారు. ఎండిపోయిన తర్వాత ఏంటి ప్రభు అని అడిగితే లే మళ్ళీ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళమన్నాడు? సీదోనికి వెళ్ళమంటాడు. అక్కడ సారేపతుకి వెళ్ళమంటాడు. సారేపతు దగ్గర ఎవరెక్కడ పోషిస్తారని చెప్పారు? విధవరాలు. అక్కడ సారేపతి ఊరిలో ఒక విధవరాలు ఉంటుంది. ఆమె ద్వారా నువ్వు పోషింపబడతావు అని చెప్పేసి సరే అక్కడికి వచ్చేటప్పటికి ఆమె ఎదురుపడుతుంది. ఆ ఊరు రాగానే అమ్మ కొంచెం ఏమిమ్మంటాడు? వాటర్ ఇమ్మంటాడు, మంచినీళ్ళు ఇమ్మంటారు. ఇమ్మంటే సరే అని చెప్పేసి ఆ మంచినీళ్ళు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ అంటాడమ్మ ఒక అప్పం కూడా తీసుకురా అంటాడు, ఒక రొట్టె. మరి ఆమె దగ్గర ఆ స్థితి ఉందా? ఆమె దగ్గర ఏముంది? జస్ట్ ఒక పిడికెడు పిండి కొంచెం ఆయిలే ఉందంట. అయితే ఆ రోజు వాడితో ఆ కుమారుడు ఒకడు ఉంటాడు ఆమెకి. వాళ్ళిద్దరు కలిసి అది తినేసేసి వాటర్ తాగి ఈ రోజుతో మేము చనిపోదాం అనుకుంటున్నామయ్యా, మాకు పిడికిడి పిండి మాత్రమే ఉంది అని చెప్తే, లేదు నువ్వు భయపడొద్దు, నేను చెప్తున్నాను వెళ్ళి చేయమనగానే ఏం చేస్తున్నామో ఆయన మాట యందు
నమ్మిక ఉంచింది. నమ్మిక ఉంచి వెళ్ళిపోయి అప్పం చేసి ఇచ్చింది, వాటర్ తెచ్చిచ్చింది. కరువు కాలం అంతా ఆమె ఏమైంది? పోషింపబడిందా లేదా? పోషింపబడతా ఉంది. దేవుని మాటలకి మనం అట్లా లోబడితే, ఆ ప్రవక్త ఆయన మాట ఆమె లోబడినప్పుడు పోషింపబడతా ఉంది కరువులో కూడా కదా. ఇప్పుడు దేవుడు ఆ లాక్డౌన్లో కూడా మన కోవిడ్ టైంలో కూడా 2 years అందరిని మనందరినీ మరి పోషించలేదా? ఎంతమందికి శాలరీస్ ఆగిపోయినాయి, కొంతమందికి కదా ప్రైవేట్ జాబులు లేకుండా పోయినాయి. కానీ దేవుని బిడ్డలందరూ కూడా పోషింపబడ్డారా లేదా? దేవుని మీద విశ్వాసం నుంచి ఆయన మాట చొప్పున భయపడక వెళ్ళినట్లయితే దేవుడు పోషించే దేవుడుగా ఉంటాడు. సరే, ఇదొకటి. తర్వాత ఇంకొకటి 18వ అధ్యాయంలో కూడా ఇంకొక అద్భుతమైన కార్యం ఏలియా చేశాడు. అది ఐడియా ఉందా ఎవరికైనా? చెప్పండి. అక్కడ ఒక దుష్టరాజు ఉంటాడు. ఎవరు అతని పేరు? ఆహాబ్ అనే దుష్టరాజు ఉంటాడు. అతను ఏం చేస్తూ ఉంటాడు? బయలుదేవతల్ని పూజ చేస్తూ ఉంటాడు అనమాట. బయలుదేవతల్ని పూజిస్తూ ఉన్నప్పుడు అది మరి బయలుదేవతలను పూజ చేయడం అది విగ్రహారాధన దేవునికి సమంజసమైందా? అది కాదు కదా. అప్పుడు అక్కడికి ఏలియా అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసి దేవుడు ఆజ్ఞ ప్రకారమే, తన సొంతగా కాదు అది కూడాను. అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు? తను వెళ్ళి అతను పిలిపించేసి, సరే మీరు బయలుదేవతకు పూజ చేస్తున్నారు కదా, ఆ బయలుదేవత జీవముగల దేవుడా, యేసుక్రీస్తు యెహోవా దేవుడు జీవముగల దేవుడా, మరి మనం కనిపెడదాము, ఒక పందెం పెట్టుకుందాం అని చెప్పేసి ఒక పోటీలాగా అక్కడ పెట్టమని చెప్తాను అనమాట. ఏంటది? ఒక జంతువుని ఏం చేయాలి? అక్కడ కట్ చేసేసి ఒక కట్టెలు పేర్చి కింద నీళ్లు పోసి దాని మీద పెట్టేసేసి మీ దేవుడిని మీరు పిలవండి, మీరు ఎవరో ఆ యొక్క ఆహాబు దేవుడు ఎవరో ఆ దేవుడిని పిలిచి దాన్ని ఆ మంట వచ్చేటట్లు చేయండి, దాన్ని కాలేటట్లు మాంసం కాలేటట్లు చేయమని చెప్పేసేసి చెప్తే సరే అని చెప్పేసి ఆహాబు రాజు వీళ్ళు ఆ యొక్క బయలుకు సంబంధించిన యోధులు ఎంతమంది ఉంటారు? 450 మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు అనమాట. ఒకవేళ మీ దేవుడు కనుక అది కాల్చకపోతే నా దేవుడు దాన్ని అక్కడ అద్భుతమైన కార్యం చేశాడనుకో మిమ్మల్ని అందరూ నేను చంపేస్తాను. మరి అంతే కదా, దేవుని నమ్మని వారిని ఇంకా ఎంతకాలం చెప్పినప్పుడు వాళ్ళు నమ్మట్లా అని చెప్పేసి ఆ ఒప్పందం ప్రకారం ఇక ఒప్పుకుంటారు. ఒప్పుకుంటే ఫస్ట్ ఆ యొక్క దుష్టరాజు చేస్తాడు. చేసి ఆ బయలులో ఉన్న దేవతల పేర్లన్నీ పిలిచి రమ్ము రమ్ము అది కాల్చు కాల్చు అని పెద్ద పెద్దగా కేకలు వేసి చేసినా కానీ వచ్చి కాల్చిద్దా? కాల్చదు. కానీ తర్వాత చూసి ఇంకా అయిపోయిన తర్వాత వాళ్ళది అయిపోయిన తర్వాత ఏలియా వస్తారు. అలాగే పెట్టేసేసి జీవముల దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఆకాశం నుంచి ఏమొచ్చింది? అగ్ని వచ్చింది. అగ్ని వచ్చేసేసి దాన్ని అడుగున నీరు పోస్తారు కదా, నీరంతా కూడా ఆరిపోద్ది. ఆ కట్టెలు కాలి అగ్ని పుట్టిద్ది అనమాట. ఇంకప్పుడు అక్కడ అద్భుతమైన కార్యం జరిగిందా లేదా? ఎవరు జీవముగల దేవుడు? అప్పుడు మా దేవుడే యెహోవా దేవుడే జీవముగల దేవుడు అని అక్కడ నిరూపిస్తాడు ఏలియా. ఈ విధంగా ఏలియా కూడా ఇట్లా దేవుని మహిమను చూశాడు కాబట్టి అక్కడ మహిమల కొండ మీద రూపాంతరత కొండ మీద ఈ యొక్క ఏలియా మోషేలు అందును బట్టి ఆయన మహిమను చూశారు కాబట్టి అందును బట్టి వాళ్ళు అక్కడికి ఆ కొండ మీద ఆయనతో నిర్గమం గురించి యేసుప్రభు యొక్క అంటే యేసుప్రభు చనిపోయిన తర్వాత కూడా ఎలా తిరుగులేస్తాడో ఈ మహిమ కూడా తెలుసు కాబట్టి వాళ్ళు అక్కడ ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఇది కొండ మీద జరుగుతుంది కదా. కొండ మీద జరుగుతూ ఉన్నప్పుడు శిష్యులు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. ఇదంతా చూడలే వాళ్ళు, ఇదంతా మాట్లాడుకునేదంతా వినలా. ఇక ఎప్పుడుకో మెలకు వచ్చేసింది వాళ్ళకి. మెలకు వచ్చి చూసేటప్పటికి నిద్ర మత్తులో వాళ్ళు అలా చూస్తూ ఉన్నప్పుడు ఎవరో ఇద్దరు కనిపిస్తారు. ఒక ప్రకాశం యేసుక్రీస్తు వారు, అటు ఇటు 2 వ్యక్తులు కనపడతారంట. కనిపించిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు విన్నది చూసి ఆ కొండ మీద ఆ యొక్క యేసుక్రీస్తు వారు ఎలాగా ఆ వెలుగు ఎలా కనిపించింది? ఆ మనిషి కుమారుడు వీళ్ళు కళ్ళు తెరిచి చూసేటప్పటికంట సూర్యుని కాంతి మనం చూడగలమా? చూడలేం కదా. అసలు మామూలుగా కొంచెం ఎండ వచ్చిందంటే ఉదయాన్నే ఆ సూర్యుని అట్లా చూడాలంటే మన కళ్ళు ఇదవుతాయి. కానీ తగతగా మెరిసే సూర్యకాంతి అంట. ఆయన బట్టలు చూస్తేనేమో తెల్లగా మేఘాల వలె మెరుస్తూ ఉన్నాయంట. వీళ్ళు అందరూ నిద్రమత్తులో ఉన్నారు, చూడలేకపోతారు వాళ్ళని. యేసుక్రీస్తు వారిని ఆ మహిమను చూడలేక మెల్లిగా అదంతా చూసి వాళ్ళు మాట్లాడుకోవటం అంతా విని అప్పుడు వాళ్ళకి శిష్యులు కనిపించింది. అబ్బా ఎంత బాగుంది ఇక్కడ వాతావరణం అంటే వాళ్ళు మాట్లాడుకునే మాటలు. తర్వాత యేసుక్రీస్తు వారు ఎలాగా సిలువకు అప్పగింపబడతాడు, ఎలా సమాధి చేయబడతాడు, ఎలా తిరిగి లేస్తాడు, ఇదంతా వీళ్ళు విని వాళ్ళకి ఏమనిపించింది అంటే
చాలా బాగుంది, ఇక్కడే ఉంటే బాగుండు, మనం అసలు ఇంకా కిందకి వెళ్ళకుండా ఉంటే బాగుండు అని చెప్పేసి అప్పుడు యేసుక్రీస్తు వారిని నా ఏలినవాడ ఎవరంటారు ఏమంటే పేతురు అంటాడు అనమాట. నా ఏలినవాడ నీకొకటి, ఏలియాకొకటి, మోషకొకటి ఇక్కడ పర్ణశాలలు కడదాము, ఇక్కడే ఉందాం మనం అని చెప్పేసి అతను అంటారనమాట. సరే అలా ఆ పర్ణశాల కడదామని చెప్పేసి తను అలా పేతురు మాట్లాడుతూ ఉండగానే ఇక్కడ ఏమైంది, ఒక మేఘం వచ్చేస్తుంది. అక్కడికి ఒక మేఘం వచ్చేసి వాళ్ళని కమ్మేసింది. వాళ్ళు ఆ మేఘం నాడు చూసేటప్పటికి ఇద్దరు ఆ ఏలియా మోషేలు కనబడరు అనమాట. ఇక వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు, మాయమైపోతారు మేఘంలోంచి. ఆ తర్వాత ఏమని వినిపించిందంటే వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు భయపడిపోతారు. ఆ మేఘం వెళ్ళిన తర్వాత ఏలియా మోషే వెళ్ళిపోయిన తర్వాత ఒక స్వరం వినబడింది, ఈయన ఏంటది చదవండి ఒకసారి. ఈయన మాట వినుడని ఒక స్వరం వినబడింది. ఒక స్వరము వినబడింది అనమాట. ఆయన స్వరం వినండి, ఈయన నేను ఏర్పరచుకున్న నా కుమారుడు. ఎక్కడి నుంచి వచ్చింది అది ఆ మాట? మేఘంలో నుంచి వచ్చింది. మేఘంలో నుంచి వచ్చిందంటే ఎవరు చెప్పారు? తండ్రే కదా. అప్పుడు వీళ్ళకి భయం వేస్తుంది, అమ్మో అవునా అని చెప్పి నమ్ముతారు. బట్ అక్కడ ఆ సిచ్యువేషన్లో చూసేటప్పటికి చాలా భయపడిపోయి బోర్లా పడంట, కింద బోర్లుగా పడుకుంటూ పోయి చాలా వణికిపోతారంట. అప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చేసి లేండి భయపడద్దు లేండి అని చెప్పేసి వాళ్ళని తట్టి పైకి లేపి తీసుకొని వెళ్దాం పదండి అని చెప్పేసి కింద తీసుకొని వస్తూ ఏం చెప్తారంటే, మీరు ఇదంతా విన్నారు కదా, ఇదంతా చూశారు కదా, యేసుక్రీస్తు ఎలా అప్పగింపబడతారు, ఎలా తిరిగి లేస్తారు అనేది ఇది ఎవరు కూడా, నేను చనిపోయి తిరిగి లేచే వరకు కూడా ఎవరితో కూడా మీరు ప్రస్తావించకూడదు, ఎవరికి ఇది చెప్పకూడదు అని చెప్పేసి తను వాళ్ళ ముగ్గురిని తీసుకొని క్రిందకి దిగి వచ్చేస్తారు. సరే దిగి వచ్చిన తర్వాత ఇక ఇది ఇలా జరుగుతూ ఉంది కదా. క్రింద ఏం జరుగుతూ ఉంటుంది, వాళ్ళు దిగి వచ్చేటప్పుడు అక్కడ ఒక జనసమూహం అంతా యేసుక్రీస్తు వారు దిగి వస్తున్నారని తెలిసేసి జనసమూహం అంతా గుంపులుగా కిందకు వచ్చేస్తారు, ఆయన దగ్గరకు వస్తారు. ఎందుకు వస్తారు? యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎందుకు వస్తారు? దేవుడు వస్తున్నాడని తెలియగానే జనసమూహం అంతా పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు కదా. బైబిల్లో మన సువార్తల్లో వీటిలో ఎక్కడ జరిగినాయి? ఎందుకు? ఆయన స్వస్థత చేస్తాడు కదా అని రోగులు అయిన అవ్వచ్చు, ఏదో ఆశపడే దేవుని దగ్గర మనకి స్వస్థత ఉంది అని చెప్పేసి వాళ్ళు చదవండి. మార్కు సువార్త 9వ అధ్యాయంలో చూడండి. మార్కు సువార్త 9:30. మార్కు సువార్త 9వ అధ్యాయం 14 నుంచి. ఓకే, చేత కాలేదని మొరపెట్టుకోలేను. ఇక్కడ ఇక యేసుక్రీస్తు వారు కొండ దిగి వచ్చేటప్పటికి ఇక్కడ తెలిసిందే కదా, ఒక అతను వస్తారు పరిగెత్తుకుంటా వచ్చేసి, అయ్యా నువ్వు నా యొక్క కుమారుడు ఉన్నాడు, నా కుమారునికి దెయ్యం పట్టింది, అతడు ఏం చేస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు, పెద్దగా కేకలు వేస్తున్నాడు, నోటంతా నొరగొస్తుంది, విలవిల్లాడుతూ తానే గాయపరుచుకుంటున్నాడు, అయ్యా నా మీద కటాక్షమించి నా కుమారుని స్వస్థపరచు అని చెప్పేసి అరుచుకుంటూ దేవుని యొద్దకు వస్తూ ఉన్నాడు అనమాట. ఆ దెయ్యం పట్టిన వాడు ఏమేం చేస్తూ ఉన్నాడు అతన్ని? ఆ దెయ్యం ఏం చేస్తుంది ఆ వ్యక్తిలో? ఏమేం చేస్తుంది? కేకలు పెట్టేస్తుంది, పెద్ద కేకలు పెట్టేస్తుంది కదా, నోటంటే నొరగ వస్తుంది, విలవిలా కొట్టుకుంటూ ఉన్నాడు, తనని ఎక్కడ పడితే అక్కడ గాయపరుచుకుంటున్నాడు, చేతులతో కొట్టుకోవడమో సంథింగ్ దేనికన్నా వేసి కొట్టుకోవడమో, తానే గాయపరుచుకున్నాడు బాడీని, అట్లా చేసుకుంటూ వస్తుంది. ఏంటి ఇవన్నీ? పాపపు పనులు అనమాట. మనం కూడా ఈ లోకంలో జీవించినంత కాలం కూడాను మనకు తెలియకుండా ఆ అపవాది అనే పాపము గనక మన చుట్టూ మన దగ్గర ఉన్నట్లయితే మనల్ని మనమే తెలియకుండానే గాయపరుచుకునే వారంగా ఇట్లా ఉంటూ ఉంటాం. అయితే ఈ విధంగా ఇతనికి ఈ దెయ్యం పట్టిన వ్యక్తి పిల్లవాడు అలా ఉన్నప్పుడు తండ్రి ఏం చేస్తాడు? ఎవరి ఎదుకు వస్తాడు?
యేసుక్రీస్తు ఎందుకు వస్తాడు? ఎందుకు వస్తాడు? ఆయన స్వస్థత కలగజేస్తాడని. అంటే యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉందా? విశ్వాసం ఉండబట్టే కదా, నమ్మకం ఉండబట్టే కదా. నమ్మకం ఉంటేనేగా. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గర మనకి ఏదైనా బాగాలేదు, డాక్టర్ దగ్గర, టీచర్ దగ్గరికి వెళ్ళకుండా డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాం? డాక్టర్ బాగు చేస్తాడా, టీచర్ బాగు చేస్తాడా? ఒక ఇంజెక్షన్ ఇవ్వాలన్నా, ఒక టాబ్లెట్ ఇవ్వాలన్నా ఎవరు ఇచ్చేది? డాక్టరే కదా. ఎందుకు వెళ్తాం మనం ఆ డాక్టర్ దగ్గరికి? ఆ డాక్టర్ను కూడా కరెక్ట్గా దేనికి సంబంధించిన డాక్టర్ దాని దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే కరెక్ట్ మెడిసిన్ మనకి ఇస్తే తగ్గిపోద్ది అనే నమ్మకంతో కదా. అట్లాగా యేసుక్రీస్తు వారు నా కుమారుని రక్షిస్తాడు అనే విశ్వాసంతో, అనే నమ్మికతో వీళ్ళు అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారంట. ఈ కుమారుడు ఈ తండ్రి వచ్చినప్పుడు దాంతోపాటు చాలా జనసమూహం కూడా చుట్టూ వచ్చేసిందంట. వచ్చేసి చూస్తూ ఉంటుంది. చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆ జనసమూహాన్ని అంతటినీ చూసి అప్పుడు ఆ తండ్రిని అడుగుతాడు, ఏంటి మరి నేను స్వస్థపరుస్తానని నువ్వు నమ్ముతున్నావా అని చెప్పేసి అడుగుతాడు అనమాట. అడిగితే నమ్ముతున్నాను, నువ్వు స్వస్థపరచు దేవుడివే అని నేను నమ్ముతున్నానయ్యా అని చెప్పన్న అని మీరు నా స్వస్థపరచండి, అపనమ్మకం నాలో కలగకుండా చెయ్యండి కదా. మనము ఎప్పుడైతే యవనస్తులైన వారు ఒక డెసిషన్ తీసుకొని దేవుని కోసం విశ్వాసంతో నిలబడాలి అనుకున్నారో, దేవుణ్ణి వెదకాలి అనుకున్నారో, దేవుని స్వరాన్ని వినాలి అనుకున్నారో, అప్పుడు కంపల్సరీ గట్టిగా అపవాది శోధన తీసుకొచ్చింది. గుర్తుపెట్టుకోండి, శోధన అపనమ్మకం మన మీద కలగజేసింది. ఏదో ఒక ఆలోచనతో అవ్వచ్చు, వ్యక్తులతో అవ్వచ్చు, సంథింగ్ దేని ద్వారా అయినా కానీ మనకి ఒక అనుమానాన్ని కలిగించింది, ఒక అపనమ్మకాన్ని కలిగించింది, మళ్ళీ పడేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కాబట్టి అలాగా నాకు అపనమ్మకం కలగకుండా చేయండి, నా బిడ్డని కటాక్షించండి, నా బిడ్డని రక్షించండి అనే ఆ తండ్రి విశ్వాసంతో ఆ యేసుక్రీస్తు వారిని అడిగినప్పుడు ఆ యొక్క విశ్వాసాన్ని చూసి యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే, సరే ఆ కుమారుని ఇక్కడికి తీసుకురమ్మని చెప్తాడనమాట. నీ కుమారుడు ఎక్కడ ఉన్నాడో తీసుకొని రండి అని చెప్పినప్పుడు ఆ కుమారుని తీసుకొని వస్తున్నప్పుడు ఆ దెయ్యం యేసుక్రీస్తుని తట్టుకోగలదా? ఆయన చూడగలదా? ఆయన దూరంగా ఉన్నప్పుడే ఇంకా ఈ పిల్లవాడిని అంట మళ్ళీ వెలవెల్లాడిచ్చేసిద్దంట. అసలు తను గాయపరచుకోవడం, వద్దు వద్దని అరవడం, పెద్ద పెద్దగా కేకలు వేయటం, ఆ అపవాది చేస్తూ ఉంటుంది తనలో. ఆ జీవముల దేవుని దగ్గరికి వద్దు, ఆయన దగ్గరికి వెళ్తే ఇంకెట్లా కదా. మనం మన పాపాలన్నీ క్షమించుకొని మనం యేసుక్రీస్తు బిడ్డలుగా అవ్వడం అపవాదికి ఇష్టం ఉండదు. వద్దని చెప్పేసేసి తను త్రోసి వేసేసుకొని ఆ పిల్లవాడిని కింద పడేసేసింది. కింద పడేసినప్పుడు ఇక అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ దగ్గరికి వెళ్ళి తను ముట్టి చనిపోయాడు అనుకుంటారు అందరూ. ఇంక బిడ్డ చనిపోయాడు అని చెప్పి చనిపోయిన స్థితే, ఇక ఆ పరిస్థితిలో ఉన్నవారు చనిపోయారని అందరూ అనుకుంటారు. కానీ యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి అతన్ని ముట్టి పైకి లేపి నిలబెడతారనమాట. నిలబెట్టినప్పుడు ఆయన బలం తెచ్చుకుంటాడు. ఎవరు ముట్టారు? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అంటే ఏంటి? యేసుక్రీస్తు వారు అంటే ఏంటి? ఇప్పుడు యేసుక్రీస్తు వారు మన మధ్య ఎలా ఉన్నాడు? కృపా సత్య సంపూర్ణుడుగా వాక్య రూపంలో మన యొద్ద ఉన్నాడు. ఆ వాక్యమే అప్పుడు యేసుక్రీస్తు వారు మనిషిగా వెళ్ళి అతన్ని స్వస్థపరిచాడు. అయితే ఇప్పుడు దేవుడు వాక్య రూపంలో మన దగ్గరకు వచ్చారు వాక్యం ద్వారా. యోహాను 1:1 చదవండి. ఆది యందు వాక్యం అంటేను వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే ఏంటి? దేవుడై ఉన్నాడు అనమాట. ఆ వాక్యము, ఆ దేవుడిగా వాక్యం మన యొద్దకు రాబడుతుంది. కాబట్టి ఆ వాక్యం మన యొద్దకు వచ్చినప్పుడు మనం బలం తెచ్చుకోవాలి. ఈ పిల్లవాడు కూడా ఆ దేవుడు ఎప్పుడైతే ముట్టాడో తట్టాడో తను బలం తెచ్చుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. సరే, ఇది వెళ్ళిపోయిన తర్వాత దీన్ని ఇంతకు ముందు ఈ తండ్రి ఏం చేశాడు? శిష్యులందరి దగ్గర తీసుకొని వచ్చారని చెప్పాడుగా, జయా నా కుమారుడిని స్వస్థపరచండి, ప్రార్థన చేయండి అని చెప్పి తీసుకొస్తే ఎవరన్నా స్వస్థపరచగలిగారా శిష్యులు? వాళ్ళకి ఆశ్చర్యం వేసింది అనమాట. ఎందుకు మేము చేయలేకపోయాము అని చెప్పేసి మళ్ళీ అందరి ముందు అడగకుండా యేసుక్రీస్తు వారు లోపలికి వెళ్ళిన తర్వాత ప్రభువుని అడుగుతారంట. ఎందుకు ప్రభు మేము చేయలేకపోయాము, మీరే ఎందుకు స్వస్థపరిచారు, ఆ యొక్క దెయ్యాన్ని మీరు ఎట్లా వెళ్ళగొట్టారు, మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయామని చెప్పేసి అడిగారు అనమాట. అడిగితే ప్రభు అని యేసుక్రీస్తు వారు చెప్తారు ఏంటంటే, అది అపనమ్మకము ఉండకూడదు, విశ్వాసం ఉండాలి, ప్లస్ ప్రార్థన. ఎటువంటి ప్రార్థన? ఉపవాస ప్రార్థన. మనకి ఎటువంటి గడ్డు సమస్య అయినప్పటికీ, ఎటువంటి భయంకరమైన పరిస్థితి అయినప్పటికీ, మన కుటుంబాల్లో, మన చదువు విషయాల్లో, మన ఫ్యామిలీ విషయాల్లో, మన ఏ విషయంలో ఏదైనప్పటికీ మనకు కనుక గట్టిగా గడ్డు సమస్య ఇది రాదు అనుకున్నప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? ఉపవాసం ఉండి విశ్వాసంతో ప్రార్థిస్తే అది మన ఎడల కంపల్సరీ జరుగుతుందనమాట. అది ఈ శిష్యులతో చెప్పాడు. ఎంతకాలం నేను మీతో ఉంటాను మూర్ఖతరం వారులారా అని వాళ్ళని తిట్టి
మీరు విశ్వాసం ఉంచి నమ్మిక కలిగి మీరు ప్రార్థన ఉపవాస ప్రార్థన చేస్తే అది జరుగుతుందని చెప్పాడు. ఇప్పుడు ఈ యొక్క కడవరి దినాల్లో ఉన్నాం కదా, మనం ఎటువంటి పరిస్థితులు ఎప్పుడు ఏం సంభవిస్తే కూడా మనకు తెలియదు. ఈ కరోనా వచ్చిందని మనం అనుకున్నాం అసలు చెప్పండి? ఆ చిన్న వైరస్ అది కంటికి కూడా కనబడదు, ఎంత భయంకరంగా అల్లాడిచ్చింది అందరినీ కదా. ఎప్పటికి కూడా వదలలేదు కదా. అలాంటివి ఏమొస్తాయో మనకేం తెలుసు ముందు ముందు. కాబట్టి మనము తీర్మానించుకుందాం యవనస్తులంగా. చిన్నప్పటి నుంచి VBSలకు వస్తున్నాం, సండే స్కూల్కి వస్తున్నాం, ఎన్నో వాక్యాలు ఉంటాం. ఇంకా సీనియర్ క్లాసులకు వచ్చాక కూడా మనం డెసిషన్ తీసుకోకపోతే చాలా కష్టం అనమాట. అంటే నరకానికి మనం పాత్రలు అవుతాం. యేసుక్రీస్తు వారు అదే కదా పరలోకంలో ఉండి చూసింది, నా బిడ్డలైన వారు ఆ నరకానికి వెళ్ళకూడదు, నశించిపోకూడదు అని చెప్పేసే కదా ఆ యొక్క పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి దేని కొరకు ఈ లోకానికి వచ్చారు, మన కోసము ఈ లోకానికి వచ్చారు కదా. కాబట్టి మనం అది గుర్తెరిగి మనము డెసిషన్ తీసుకోవాలి. అయితే ఈ యొక్క యవనస్తులంగా మనం ఏం చేయాలంటే 3 మనము పాటించాలి. ఆయన్ని కనుగొనాలి. ఎవరు ఆయన, ఎవరు అనేది కనుగొనాలి. ఎవరైనా ఇప్పుడు దాకా మనం విన్నాము, పాపులను రక్షించకు వచ్చిన యేసుక్రీస్తు వారు మహిమగల దేవుడని మనం దేవుణ్ణి కనుగొనాలి. ఎట్లా కనుక్కుంటాం మనం ఆయన్ని? యేసుక్రీస్తు వారిని మనం ఎలా కనుక్కుంటాం? వాక్యము ద్వారా కనుక్కుంటాం. వాక్యము దేవుడై ఉన్నాడు, శరీరధారుడిగా కృపాసత్య సంపూర్ణుడుగా. యోహాను 1:14 ఉంటుంది కింద చూస్తే. ఆయన మన మధ్య నివసిస్తున్నాడు కాబట్టి 1 వాక్యము చదువుట ద్వారా, నిర్గమాకాండం 34వ అధ్యాయంలో చూసాం కదా మనం. ఆ వాక్యాన్ని చదువుట ద్వారా మనం ఆయన్ని బిహోల్డ్, దాన్ని బిహోల్డ్ అన్నది కదా, ఆయన్ని మనం కనుక్కోవాలి. ఎలా? చాలా కీన్గా అబ్జర్వ్ చేయాలి, జాగ్రత్తగా వెదిగితేనే ఆయన నన్ను వెదకు వారికి నేను దొరికేదను అని ఉంది. మనం ఆయన్ని వెదకాలి. అలా వెదిగితేనే దేవుడు మనకి దొరికేవాడిగా ఉంటాడు అనమాట. మనం వెదకపోతే, మనం దేవుని సన్నిధికి మనం అప్పగించుకొని ఆయన్ని వెతకపోతే మనకైనా దొరకడు. కాబట్టి ఆయన మనం కనుగొనే వారంగా ఉండాలి యవనస్తులైన వారు. ఓకేనా? రెండోది ఏమన్నాడు? ఈయన నా కుమారుడు, ఈయన మాట వినుడి కదా. ఆయన మాట మనం ఏం చేయాలి? వినాలి, స్వరాన్ని వినాలి కదా. ఇప్పుడు చిన్న సమయాలు ఎప్పుడు స్వరం విన్నాడు? చిన్నప్పుడు బాలుడుగా ఉన్నప్పుడే విన్నాడు కదా. మోషే కూడా విన్నాడు. ఎప్పుడు విన్నాడు? 40 years 8 years అప్పుడు సేవకి పిలుపు. ఆ యొక్క నిర్గమాకాండము 2వ అధ్యాయంలో అనుకుంటా మోషే మోషే అని పిలిచినప్పుడు చిత్తం ప్రభువా అంటారు. అంటే నేను నిన్ను చూడాలి అని చెప్పేసి ఆయన స్వరాన్ని వింటాడు. కానీ నేను నిన్ను చూడాలంటే చూడగలరా దేవుణ్ణి? ఆయన మహిమను చూడలేక ఆయన వీపు చూడమని చెప్పేసి అక్కడ వీపుని చూపిస్తారు. అక్కడ ఆయన స్వరాన్ని విన్నాడు. అలాగా మనం కూడా యవన కాలంలో ఉన్నాం కాబట్టి ఆ స్వరాన్ని కూడా ఎలా వింటాము? ఇలా VBSలో వాక్యాలు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆదివారం మనం ఆరాధనకు వస్తాము, తర్వాత పల్ల మెసేజ్లు, తర్వాత స్పెషల్ మీటింగ్స్, సండే స్కూల్స్, గాస్పెల్ మీటింగ్స్, వీటన్నిటి ద్వారా ఈ వాక్యంలో మనం కూటాల ద్వారా వీటి ద్వారా మనం ఆయన స్వరాన్ని మనం వినాలి. 3వది ఏం చేయాలి? ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఫెయిత్. మనం అపనమ్మకం అనేది మనకి రాకూడదనమాట. విశ్వాసముతో ఆయన యందు మనము నమ్మిక ఉంచి ఇది దేవుడు చేస్తాడు అనే విశ్వాసంతో మనము నడుచుకోవాలన్నమాట. ఆ యొక్క యవనస్తులైన వారు ఇట్టి 3 లక్షణాలు కూడా మనం కలిగి ఉన్నట్లయితే ఆయన మహిమలోకి ఆయన మహిమను మనం కూడా చూడగలుగుతాం. ఎవరైతే ఇంకా మనం మారు మనసు పొందలేదో, రక్షణ తీర్మానం చేసుకోలేదో ఈరోజు చేసుకోండి. దేవా నువ్వు నాతో మాట్లాడు, స్వరం మీ వాక్యంతో మీరు మాట్లాడుతూ వచ్చారు, మీరు నాతో మాట్లాడండి, విశ్వాసాన్ని ఇవ్వండి, నేను డెసిషన్ తీసుకుంటున్నాను, నేను పడిపోకుండా సహాయం చేయండి. నేను మరి ఆ యొక్క అపనమ్మకం నాలో రాకుండా, అవిశ్వాసం నాలో రాకుండా నీ వాక్యాన్ని ఆ యొక్క మోషే ఏ విధంగా ఉదయాన్నే పెందలకడ సిద్ధపడి దేనికి ప్లేస్ ఇవ్వాలి? ఫస్ట్ ప్లేసు దేవునికే. లేవడం, సిద్ధపడటం, సీనాయి కొండకి వెళ్ళడం, ఆ యొక్క పలకలు తీసుకోవటం, బైబుల్ని తీసుకోవటం, నోట్స్ తీసుకోవటం, ధ్యానించడం. ధ్యానిస్తూ ఉంటే దేవుడు ఆటోమేటిక్గా మనతో ఆయన ఎక్కడున్నాడో వాక్యం ద్వారానే మనం కనిపెట్టగలము. వాక్యం ద్వారానే ఆయన స్వరాన్ని మనము వినగలము. ఆ వాక్యం చదువుట ద్వారానే మనము ఏం చేస్తాము? విశ్వాసంలో ముందుకు సాగిపోతాం అనమాట. సో మనందరం ఇట్టి విశ్వాసం కలిగి ఆయనకు రాకడకు సమీపమగు వరకు కూడా మనం నమ్మకగా జీవించాలి. ఆ యొక్క వాక్యం ఎలా మనకి వాక్యం ఎట్లా పడితే అట్లా వచ్చింది కదా. అది 2వ పేతురు 1వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. అది ఆత్మచేత ప్రేరేపింపబడి వ్రాయబడింది అనమాట వాక్యం. కాబట్టి ఆ వాక్యం ఎంతో
అమూల్యమైంది కాబట్టి మనం ఈ వాక్యాన్ని విడిచిపెట్టకూడదు. సరేనా? డెసిషన్ తీసుకొని మనం తీర్మానించుకుందాం. అన్న ప్రేయర్ చేస్తారు. కంఠస్థ వాక్యం యోహాను సువార్త 1:14. యోహాను సువార్త 1:14 చదువు నమ్మకులు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. కనుగొంటిమి. ఇది మన కంఠస్థ వాక్యం. యోహాను సువార్త 1:14. ఓకేనా? ప్రభువును స్తుతిస్తున్నాం. ఇంతవరకు దేవుడు తన దాసురాల్ని అభిషేకించి మీ కొరకై తాను కూడా యవన కాలంలో మరి బాల్యం నుండి ఈ సియోన్కి వచ్చి ఈ సియోన్లోనే మారుమనసు పొంది మరి తాను పీజీ చేసి మరి సహోదరుల మధ్య సండే స్కూల్లో తాను పరిచయం జరిగిస్తున్నారు. కాబట్టి విన్న వాక్యాన్ని ఆయన శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యకు వచ్చినటువంటి ఆ వాక్యము పరిశుద్ధ గ్రంథం బైబిల్ మన చేతిలో ఉండగా సంఘములో VBS జరిగించి ప్రత్యేకంగా మీరు క్లాసులు పెడుతూ ఉండగా ఇంకా ఎవరైనా ఆయన నీ రక్షకుడుగా లేకపోతే తను కూడా ఏమైనా కాలంలో ఆయన్ని తన సొంత రక్షకునిగా అంగీకరించి నీటి బాప్తీసం ఇచ్చి హస్త నిక్షేపణ అలా దేవుల్లో ఎదుగుతూ ఉంది కనుక తన హెచ్చరిక. మరి మీరు కూడా ఇంకెవరైనా రక్షణ లేకుండా ఉంటే ఈ క్షణం ఈ దినం ఆ మహిమలో నీవు ఉండాలని ఆశపడితే మహిమ గల దేవుడు మహిమను విడిచిపెట్టి భూలోకములో దుష్టులైన మానవుల కొరకు ఈ లోకానికి వచ్చి దుష్టులను మహిమలోనికి తీసుకువెళ్ళాలని ఆశపడుతుండగా ఆ మహిమ నీకు కావాలి అని అంటే ఓ చిన్న ప్రార్థన చేయి. ప్రభువా, నేను పాపిని, నా పాపను క్షమించు, నీ బిడ్డగా చేసుకో, నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు. ఒక చిన్న ప్రార్థన. ఈ ప్రార్థన మీరు చేసుకుంటే ఆ మహిమలోకి వెళ్ళాలని ఆశ ఉంటే నీకు రక్షించబడాలని కోరికుంటే మీరు మోకరించి ఒక్క క్షణం ప్రార్థన చేయండి. మోకరించండి. చిన్న ప్రార్థన ద్వారా దేవుడు మనలను మహిమలోనికి తీసుకొని వెళ్ళేవాడిగా ఉంటా ఉన్నాడు. నీ ప్రార్థన నిన్ను మహిమలోనికి తీసుకువెళ్తాయి. చాలా సులువు నీ మహిమలోనికి వెళ్ళటానికి. మహిమగల దేవుని, మహిమగల రాజుని, మహిమ సింహాసనం మీద ఉండాలని, జయించువాన్ని నా సింహాసనం మీద కూర్చోనని తును ఆ సింహాసనం మీద కూర్చోవాలంటే ఈ దినపు చిన్న ప్రార్థన ఆ యొక్క మహిమలోనికి నిన్ను తీసుకువెళ్ళేదిగా ఉంటుంది. ఎవరైనా అట్టి ప్రార్థన చేసుకొని ఉంటే, ప్రభా నేను నీ మహిమలో ఉండాలని ఆశపడుతున్నాను, నీ మహిమను వీడి లోకానికి వచ్చావు, ప్రభా నన్ను క్షమించు, నీ బిడ్డగా చేసుకో, నీ రక్తంతో కడుగు అని ఎవరైనా ప్రార్థన చేసుకుంటే, అలా మహిమలోకి వెళ్ళాలని ఆశపడితే, ఈ వాక్యం ద్వారా నన్ను సంధించి నాతో మాట్లాడు అని మీరు ప్రార్థన చేసుకుంటే మీ చేతులు పైకెత్తి చూపిస్తే మీ కొరకు మేము ప్రార్థిస్తాం. ఎవరైనా ఆ మహిమ రాజ్యానికి వారసులు అవ్వాలని ఆశపడితే ఈ దినం రక్షణ లేక సహోదరి దేవుణ్ణి పాపములు క్షమించను గాక, ఆ పాపని గమనించి ఆ పాప పేరు అడ్రస్ తీసుకొని ఆ పాప కౌన్సిలింగ్ ఇవ్వండి. మరి సహోదరులో బ్రదర్స్లో ఎవరైనా ఇంకా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. సమయం అయిపోయింది. రక్షణ తీరు నేడే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం. కాబట్టి దుష్టలోకంలో ఈ యొక్క కోవిడ్లో దేవుడు మనల్ని తప్పించి క్షేమం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి సజీవులుగా ఉంచి VBS తీసుకొచ్చి దేవుని వాక్యాన్ని ఆయన మహిమగల రాజ్య ప్రవేశాన్ని మనకిచ్చాడు. కాబట్టి ఇంకెవరైనా సరే ఆఖరిగా మీ కొరకు మేము ప్రార్థిస్తాం. ఎవరైనా సరే ఆ రాజ్యంలో ఉండాలని ఆశపడితే మీ చేయి తలకు పైగా ఎత్తి పెట్టండి, మేము మీ కొరకు ప్రార్థిస్తాం. ఇంకా సహోదరి, దేవుడిని దీవించుగాక, దేవుని పాపను క్షమించుగాక, నీ పేరు జీవనం లెక్కించుగాక. సహోదరి, దేవుడిని దీవించునుగాక, నీ పేరు జీవనం లెక్కించునుగాక, నీ పాపను క్షమించునుగాక. ఇంకా ఎవరైనా ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహోదరి, దేవుడిని దీవించునుగాక,
నీ పాపములు క్షమించబడుగాక, నీ పేరు జీవనం లిఖించబడుగాక, ఆయన మహిమలో నువ్వు ప్రవేశించుదువుగాక. ఆ నలుగురు సహోదరులను మీరు గమనించి వారి పేరు తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చి వారిని ఫాలో అప్ చేయండి. ఫోన్ నెంబర్లు అవి తీసుకోండి. ఆ తర్వాత ఇంకా ఇంకా ప్రార్థన చేస్తాం. కోటేశ్వరరావు గారు ప్రార్థన చేస్తారు. మీరు చేతులు ఎత్తిన నలుగురు ఒక్క నిమిషం. సహోదరి దేవుని దీవించునుగాక, నీ పాపం క్షమించబడుగాక, నీ పేరు జీవం లిఖించబడుగాక, నీవు మహిమ ప్రవేశం పొందుదుగాక, దేవుడు మిమ్మల్ని ఆస్వాదించునుగాక. ప్రేమ కలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మీరు సియోను ప్రేమించి ఇచ్చినటువంటి వీబీఎస్ని బట్టి తండ్రి మీకు వందనాలు. 3వ దినంలో ప్రభా మీరు నడిపించిన విధానాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు. తండ్రి మీ వాక్యం ద్వారా, మీ దాసరాల ద్వారా, మీ పరిశుద్ధ లేఖనంలో దాచించినటువంటి అనేకమైనటువంటి సత్యాలు మీరు బయలుపరిచినందుకు కూడా తండ్రి మీకు వందనాలు. బిడ్డలు విన్నారు, వారి జీవితాల్లో ప్రభా మీ కార్యాన్ని జరిగించండి దేవా. ఇప్పుడు విశ్వాసంతో చేతులెత్తిన ప్రతి బిడ్డను ప్రభా మీరు ఆశీర్వదించి దీవించి రూపాంతర అనుభవంలో ప్రభా మిమ్మలను విశ్వాసంతో అంగీకరించడానికి మీరు ఇచ్చిన అమూల్యమైనటువంటి సమయాన్ని బట్టి కూడా మరొకసారి మీకు వందనాలు చెల్లించుకుంటూ, ఇప్పుడు దేవా మరి క్లాస్ వరకు వెళుతున్నారు, మీ సన్నిధి తోడుగా ఉంచండి. మీ జ్ఞాన వివేకాల బిడ్డలకు దయచేయండి. మీ కృపాస్థాలకు బిడ్డలందరినీ అప్పచెప్పుకుంటూ మీ సహాయాన్ని మీ సన్నిధిని కోరుకుంటూ ప్రభు రక్షకుడును ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీరు